జిల్లారా మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే నా వీడియోను కూడా లైక్ చేయండి. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న అందరికీ మీ పాదాభివందనం చేసుకుంటూ ఈరోజు మన టాపిక్ చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద అన్ని పార్టీలు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయండి. ఎందుకంటే జూబ్లీ హిల్స్ అంటేనే ఒక గుర్తింపు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అనేక పారిశ్రామికవేత్తలు, సినిమా యాక్టర్లు, ఒక పెద్ద మంచి నియోజకవర్గం. ఈ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మీద ఎవరైనా సరే ఎమ్మెల్యేగా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఎందుకంటే అట్లాంటి నియోజకవర్గమే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం. ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చూసుకుంటే మాగంటి గోపీనాథ్ గారు వరుసగా 3 తడవులు గెలిచి తన హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల, హెల్త్ కారణాల వల్ల మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం కూడా మనకు తెలిసింది. మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక వస్తుంది. ఉప ఎన్నిక వస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ గారు సతీమణి సునీత గారిని జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి ఫైనల్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే సెంటిమెంట్ ద్వారా, ఒక సానుభూతి ద్వారా గెలవాలని బీఆర్ఎస్ వాళ్ళు సునీత గారిని కూడా పార్టీ టికెట్ ఇచ్చి ప్రోత్సహించినట్లు కూడా తెలుస్తుంది. ఇంకా బీజేపీ సైడ్ చూస్తే లంకల దీపక్ రెడ్డి గారికి టికెట్ ఓకే అన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ కూటమి, ఎన్డీఏ కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన తరపు నుంచి లంకల దీపక్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారా, లేదు టీడీపీ కూడా మాకు టికెట్ కావాలని ఆశిస్తుంది. మరి టీడీపీ తరఫున టికెట్ పెడతారా అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇంకా మన కాంగ్రెస్ పక్కన చూసుకుంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్లో ఉండే అందరినీ దీనికి కూర్చోబెట్టి జూబ్లీ హిల్స్ ఉండే నాయకులతో నిన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారండి. ఇన్ఛార్జీలు, మంత్రులు అందరితో కూడా మాట్లాడినారు. ఏమని మాట్లాడుతున్నారు ఏమనేది ఒకసారి చూసుకుంటే, జూబ్లీ హిల్స్ మనదే, కాంగ్రెస్కి అనుకూలమని కూడా సర్వేలు చెప్తున్నాయని మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అయినా ఉప ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దు. ఇక్కడ గెలుపుతో గ్రేటర్లోనూ బలపడతాం, భవిష్యత్తుకు ప్రోత్సాహంగా ఉంటుంది. సానుభూతిని నమ్ముకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. నగర అభివృద్ధికి ఆ పార్టీ చేసింది ఏం లేదు. హైదరాబాద్ అభివృద్ధిలో బీజేపీ పాత్ర లేదు. పార్టీ కేంద్రీకృతంగా ప్రచారం చేయండి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపై డివిజన్ ఇన్ఛార్జ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు. ఏమి, జూబ్లీ హిల్స్ మనమే గెలవాలి, మనకే అనుకూలము కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు, మేయర్ ఎలక్షన్లు వస్తున్నాయి. హైదరాబాద్ ఎలక్షన్లు వచ్చేటప్పుడు జూబ్లీ హిల్స్ మనమే గెలుచుకోవాలనేది కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు ఏమనేది కూడా మనం చూసుకుంటే, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి తాజా సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అయినా ఆసామాసిగా తీసుకోవద్దని, గెలుపు లక్ష్యంగా అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆ నియోజక పరిధిలోని కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలకు సూచించారు. జూబ్లీ హిల్స్లో గెలుపుతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని అన్నారు. ఎందుకంటే నెక్స్ట్ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లు వస్తాయి. ఆ ఎలక్షన్లో మనం గెలవాలంటే జూబ్లీ హిల్స్ అనేది కంపల్సరీ కావాలని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. భవిష్యత్తు పాలనకి ఇది ప్రోత్సాహంగా ఉంటుందని కూడా చెప్పారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీకి మరింత ఉత్సాహం వస్తుందని అన్నారు. హైదరాబాద్ శివారు జలాలపైన ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గ పరిధిలోని డివిజన్లకు వివిధ కార్పొరేషన్ చైర్మన్లను ఇన్ఛార్జీలుగా కాంగ్రెస్ నియమించిన సంగతి తెలిసిందే. వారితో రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు సమావేశమయ్యారు. తొలుత డివిజన్ ఇన్ఛార్జీల నుంచి ముఖ్యమంత్రి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికలను వారిగా వివరించారు. సానుకూల దృక్పథంతో ముందుకెళ్లాలని, పోలింగ్ బూతుల వారిగా ప్రచార ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ఉచితంగా ప్రచారం చేయాలని సూచించారు. నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న భరోసా
కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గంలో కల్పించాలనేది కూడా చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే జూబ్లీహిల్స్లో మనం గెలిచి తీరాలి, ఇంకా అభ్యర్థి ఎంపిక అనేది అధిష్టానం చూసుకుంటుంది అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అధిష్టానం చూసుకుంటుంది, అభ్యర్థి ఎవరైనా సరే కానీ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. బీఆర్ఎస్ పార్టీ అక్కడ చేసింది ఏమీ లేదు, కానీ వాళ్ళు సెంటిమెంట్ ద్వారా గెలవాలనుకుంటున్నారు. మన అభివృద్ధి చూసి ప్రజలు ఓట్లు మనకి వేసేట్టుగా మనం చూడాలి. పథకాల అమలుపై ఇంటింటికి ప్రచారం చేయండి అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. జూబ్లీహిల్స్లో గెలిచి తీరాలి, పథకాలు పనులపై ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయండి. పోలింగ్ కేంద్రాల వారీగా ప్రణాళికలు నియోజకవర్గాల నేతలకు మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నియోజకవర్గాల నేతలకు మంత్రులకు రేవంత్ రెడ్డిని దిశానిర్దేశం చేస్తున్నారు. అభ్యర్థి ఎంపిక గురించి అధిష్టానం చూసుకుంటుందనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఏమనంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు ఏమనేది ఒకసారి మనం చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ ఎందుకంటే గ్రేటర్ హైదరాబాదు ఎలక్షన్ల ప్రభావం కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ గెలిచి తీరాలనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్ యాదవ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్, మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఏం నరేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొని సీఎం సమావేశంపై ప్రచార వ్యూహంపై చర్చించారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు వచ్చి పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్, జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, సీఎం సలహాదారులు ఏం నరేందర్ రెడ్డి, వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు, బాధ్యత నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. ఎట్లయినా సరే జూబ్లీహిల్స్ మనమే గెలవాలి అనేది కూడా చూశారు. ప్రతి డివిజన్కు రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లు నియోజకవర్గానికి 3 మంత్రులు పొన్నం, తుమ్మల, వివేకులను ఇన్ఛార్జీలుగా నియమించామని సీఎం తెలిపారు. వీరంతా సమన్వయంతో నిరంతర క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ గెలుపు లక్ష్యంగా పనిచేయాలనేది కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తెలియజేయాలని, ప్రజల్లో ఇంటింటికి తిరగాలని నిన్న రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ మంత్రులు వాళ్ళతో చేశారు, సమావేశం నిర్వహించారు. ఎందుకంటే నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న భరోసాను వారికి కల్పించాలని మంత్రులకు చెప్పారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమవుతుందనేది కూడా సీఎం అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయం అధిష్టానం చూసుకుంటుందని, ఈలోగా ప్రచారంపై అందరి దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. పార్టీ విజయాల కోసం పనిచేయాల్సిన గురుతర బాధ్యత మీపై ఉంది. మీ పనితీరు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారము తీసుకుంటారు. గెలిపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు చూశారు. రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, జూబ్లీహిల్స్లో గెలిచి తీరాలి. మనకు ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ల కోసం కానీ ఈ జూబ్లీహిల్స్ ప్రభావం చాలా పడుతుంది కాబట్టి జూబ్లీహిల్స్ ఎట్లయినా సరే మనం గెలిచి తీరాలి. కాబట్టి నిన్న మంత్రులతో, కార్పొరేషన్ చైర్మన్లతో, డివిజన్ ఇన్ఛార్జీలతో అందరితో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చేశారు. అక్కడ ఈ నియోజకవర్గానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ నియోజకవర్గానికి 3 మంత్రులు నియమించారు. వాళ్ళల్లోనే పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, వివేక్ వెంకటస్వామి గారిని ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి విజయానికి లక్ష్యంగా వీళ్ళు 3 ఇన్ఛార్జీలుగా నియమించినట్లు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇదేనండి జూబ్లీహిల్స్ నియోజకవర్గం యొక్క. కానీ చూద్దాం, బై ఎలక్షన్లో అన్ని పార్టీ వాళ్ళు పోటీ పడుతున్నారు, ఎవరు గెలుస్తారు ఏమనేది కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.